రాజన్న సిరిసిల్ల జిల్లాలో నూతనంగా గెలుపొందిన బీసీ సర్పంచులకు బీసీ సాధికారిత సంఘం పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ గెలుపొందిన సర్పంచులకు బీసీ సాధికారిత సంఘం ఆధ్వర్యంలో కొండదేవయ్య బీసీ సాధికారిత సంఘం గౌరవ అధ్యక్షులు గారి నాయకత్వంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 28న నూతన సర్పంచులకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని గ్రామాల బీసీ సర్పంచులు హాజరు కావాలని సందర్భంగా కోరుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని, పంచాయతీ ఎన్నికల్లో గత రిజర్వేషన్లు 23% కాకుండా కేవలం 17% పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్లకు వార్డు మెంబర్లకు కల్పించినప్పటికీ బీసీ సర్పంచులు వార్డు మెంబర్లు రాజకీయ చైతన్యంతో, చతురతతో, బీసీల ఐక్యమత్యంతో ఓసీ స్థానాల్లో కూడా విజయాలను సాధించినందుకు వారిని సందర్భంగా అభినందిస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం 17% బీసీలకు రిజర్వేషన్లు కల్పించగా రెట్టింపు సర్పంచ్ స్థానాలను గెలిపించుకున్న ఘనత బీసీ ప్రజలకు, బీసీ వర్గాలకు దక్కిందని సందర్భంగా తెలియజేస్తున్నాము. రాబో కాలంలో జరగనున్న స్థానిక ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు తప్పనిసరిగా చట్టబద్ధంగా, రాజ్యబద్ధంగా ప్రకటించి ఎన్నికలు జరపాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ కుల బాంధవులందరికీ నూతనంగా సర్పంచులుగా గెలిచిన జిల్లా వ్యాప్తంగా సర్పంచులందరికీ బీసీ సాధికార సంఘం ద్వారా ఆత్మీయ సన్మానము చేయాలని ఒక నిర్ణయం చేయడం జరిగింది. 28 తారీఖు రోజున ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నము వరకు ప్రతి ఒక్క సర్పంచ్ గెలిచిన వారందరినీ కూడా ఆత్మీయ సన్మానం చేయడం జరుగుతుంది. కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న సర్పంచులందరూ వేములవాడ రాజరాజేశ్వరి మున్నూరు కాపు నిత్యాన సత్రము భవనం హాల్లో అందరికీ సన్మాన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రావాలని బీసీ సాధికార సంఘం గౌరవ అధ్యక్షులుగా, బీసీ జేఏసీ స్టేట్ కన్వీనర్గా, మరి నేను నిత్యాన సత్రం అధ్యక్షులుగా, మున్నూరు కాపు సంఘం పటేల్ అధ్యక్షులుగా మీ అందరినీ సర్పంచులందరూ కూడా ఆహ్వానం పలుకుతున్నాము.